నేటి పునీతులు పునీత యూసేబియసు గారు. దేవలమున జనులు గుమిగూడి ప్రభువును ఆరాధించిరి. శుక్రవారం, ఆగస్టు 2, 2024. మొదటి పట్టణం యెర్మీయా గ్రంథము 26వ అధ్యాయం 1-9 వచనాలు. యోషీయా కుమారుడగు యెహోయాకీము యూదాకు రాజై సింహాసనము ఎక్కిన వెంటనే ప్రభువు నాకు తన వాక్కును ఇట్లు వినిపించెను. నీవు దేవాలయ ఆవరణమున నిలుచుండి యూదా నగరముల నుండి నన్నారాధించుటకు వచ్చిన ప్రజలకు నేను ఆజ్ఞాపించిన సంగతులెల్ల వినిపింపుము. ఒక్క మాట కూడా వదిలిపెట్టవద్దు. ఒకవేళ ప్రజలు నా పలుకులాలించి తమ దుష్టమార్గము నుండి వైదొలగవచ్చును. అప్పుడు నేను నా మనసు మార్చుకుని వారి దుష్కార్యములకుగాను వారిని నాశము చేయను. నీవు ప్రజలతో నా మాటలుగా ఇట్లు చెప్పుము. మీరు నేనిచ్చిన ధర్మశాస్త్రమును పాటించి నాకు విధేయులు కావలెనని చెప్పితిని. నేను మీ యొద్దకు పంపుచువచ్చిన నా సేవకులగు ప్రవక్తల పలుకు లాలింపవలెనని కోరితిని. కాని మీరు వారి మాటలు వినలేదు. మీరు నా మాట పాటింపరేని ఈ దేవాలయమునకు షిలో దేవలమునకు పట్టినగతినే పట్టింతును. ప్రపంచములోని జాతులెల్ల ఈ నగరనామమును శాపవచనముగా వాడుకొందురు. యాజకులును ప్రవక్తలును ప్రజలెల్లరును నేను దేవలమున ఈ మాటలు చెప్పుటను వినిరి. నేను ప్రభువు చెప్పుమనిన సంగతులను చెప్పిన వెంటనే వారెల్లరును నన్ను పట్టుకొని, నీకు మరణశిక్ష తప్పదు, ఈ దేవాలయమునకు షిలో దేవలమునకు పట్టిన గతియే పట్టుననియు, ఈ నగరము పాడుపడగా దీనిలో ఎవరును వసింపరనియు ప్రభువు పేరుమీదిగా నీవేల ప్రవచించితివి అని అరచిరి. అంతట జనులు దేవలమున నా చుట్టూను గుమిగూడిరి. ఇది ప్రభువు వాక్కు.